కరీంనగర్ జిల్లా నందిగామ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న 24 మంది ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 2020-21 సంవత్సరాల్లో నందిగామ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల సందర్భంగా కేసులు నమోదైన 24 మంది రెవెన్యూ ఉద్యోగులపై ఈ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఎంఆర్ఓ, ఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ సర్వేయర్లు, వీఆర్ఓలు, సచివాలయ సెక్రటరీలు, రెవెన్యూ అసిస్టెంట్లపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నగదు కలిగి ఉండటం, ప్రజల ఫైళ్లను సకాలంలో పరిష్కరించకపోవడం, ఏళ్ల తరబడి ఫైళ్లను పెండింగ్లో ఉంచడం, లంచాలు డిమాండ్ చేయడం వంటి పలు ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని అధికారులు రోజంతా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో గుర్తించిన అంశాలపై ఏసీపీ అధికారులు కేసులు నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తూ ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.